తాతతో పాటే వెళ్ళిపోతాను. నేను యుఎస్ వెళ్ళిపోతాను. అక్కడే ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకెందుకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. తను వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకుంది. ఏం అడిగినా దానికి ఏదో ఒక రీజన్ చెప్తోంది. వాళ్ళ తాతయ్య చనిపోవడం వల్ల షాకు గురైనట్టుంది. సంధ్య గురించి ఎవరు చెప్పినా వాళ్లకు ప్రైజ్ మనీ ఇస్తామని కూడా ప్రకటించాం. అయితే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పరా? హలో, నేను ఫోన్ చేయడం ఎప్పుడో అయిపోయింది. 5 లక్షలు ఇస్తామంటే చూస్తూ ఊరుకుంటావా బామ్మ? డబ్బులదేముందిరా, అంతకంటే ముందు ఆ అమ్మాయికి కావలసిన వాళ్ళు దొరికారు. చాలా సంతోషంగా ఉంది. ఇదిగో బామ్మ, వాళ్లే అనుకుంటా. మాట్లాడురా, మాట్లాడు. హలో హలో బాబు, నేనే కమల్ని. సంధ్య మీ ఊళ్ళో ఉందని చెప్పావు కదా, నేను మీ ఊరు వచ్చాను. నువ్వెక్కడున్నావు? సార్, మీకెదురుగా మల్లెతోట ఉంది కదా? మల్లెతోట ఉంది, అక్కడే ఉన్నాను. చెప్తాను చూడండి సార్. చూశాను. నమస్తే సార్. నమస్కారం. ఫోన్ చేసి నువ్వేనా బాబు? అవునండి. ఇదిగో ఈ బామ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఇంతకీ ఆ పిల్లకి మీరేమవుతారయ్యా? నేను మావనమ్మా. తొందరగా తనను చూపించండి. పదండి. అదేంటి తలుపులు తీసున్నాయి? అమ్మా సంధ్య, సంధ్య, సంధ్యమ్మా, సంధ్య. సంధ్య ఎక్కడమ్మా? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి. నేను కూడా ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడే మల్లెతోట దగ్గరికి వెళ్ళొద్దామని తలుపుల దగ్గరికి వేసి వెళ్ళాను. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో చూద్దాం రండి సార్. ఎక్కడమ్మా? నువ్వు ఇక్కడే ఉండయ్యా, మేము ఎత్తుకొస్తాము. ఒరేయ్, నువ్వు అటు ఎత్తుకో. అలాగే బామ్మ. నేను ఇటు ఎత్తుకుతాను. సంధ్య, సంధ్యమ్మా, సంధ్య.
అమ్మా, మా అమ్మాయి ఏమనిటి వచ్చిందా? లేదండి. లేదా? సంధ్య! ఏంటవా, కనిపించిందా? నేను తోటకెళ్ళేటప్పుడు ఇంట్లోనే పడుకోనుందయ్యా. ఇప్పుడు ఎక్కడా కనపట్టలేదు. నేను చాలా దురదృష్టవంతులం అవ్వా. అసలు తను ఈ ఊరికి ఎందుకు వచ్చిందో ఏంటో. ఊరికి వెళ్తూ ఉంటే మధ్యలో వాళ్ళ తాతయ్య చనిపోయాడు బాబు. చనిపోయాడా? అవును బాబు, శవాన్ని మధ్యలోనే దించేశారు. మేమందరం కలిసి ఆ పిల్ల చేతనే తలకొరి పెట్టించాము. పాపం తాతయ్య చనిపోయేసరికి మానసికంగా బాగా దెబ్బతిందయ్యా. నాకు ఈ విషయం కొంచెం ముందుగా తెలిసినా ముందే వచ్చేవాణ్ణి. నాకు అదృష్టం లేదు, కానీ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానమ్మా. అయ్యో, అవేం మాటలు బాబు. నా మేనకోళ్ళ కష్టానికి మీరందరూ చలించి సాయం చేశారు. మేమందరం అయిన వాళ్ళు ఉండి కూడా ఏ సాయం చేయలేకపోయాం. కానీ మీరంతా మానవత్వంతో ముందుకొచ్చి సాయం చేశారు. ఎంత మాట బాబు, ఆడకూతురు, అందులోనూ అంత కష్టంలో ఉంటే సహాయం చేయకుండా ఎలా ఉంటాం బాబు? తిండి, నిద్ర, చావు మనిషికి రాసిపెట్టున్నాయి అంటారు. ఆ పెద్దాయనకు ఈ గడ్డ మీద చావు రాసిపెట్టుంది. ఏ జన్మ రుణమో పాపం. కానీ ఆ పిల్లని మీకు అప్పజెప్పుంటే బాగుండేది బాబు. పాపం ఒంటరి ఆడపిల్ల, పుట్టెడు కష్టంలో ఉంది. 20 ఏళ్ల క్రితం చేజార్చుకున్న అదృష్టం అమ్మా, అంత తొందరగా ఎలా దొరుకుతుంది? మీరేం బాధపడకండి సార్. ఈ చుట్టుపక్కల కనబడితే మీకు ఫోన్ చేసి చెప్తాను. ఉంచుకో. వద్దు సార్, ఆ అమ్మాయి దొరకలేదుగా. కానీ ఆచూకి చెప్పావుగా, ఉంచుకో. వస్తానమ్మా. అలాగే బాబు. నా కొడుకు మిస్ అయ్యేప్పటికి చాలా రోజులైంది. వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు తెలుసుకోలేకపోయారు. సార్ రై, వద్దు, మాట్లాడొద్దు, ఎక్కువగా మాట్లాడొద్దు. ఈ సముద్రం కావాల్సింది సంజయశీలి కాదు, పని పని. కామ్, వర్క్. వాడు నా ఒక్కగానొక్క కొడుకు. వాడికేమైనా జరిగిందంటే నేను సహించను. సముద్రంలో అలజడి మొదలవుతుంది. అలజడి మొదలైతే మహాప్రళయం మొదలైనట్టే. మీరు ఏం చేస్తారో, ఎలా చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు ఎందుకు మిస్ అయ్యాడు, ఎలా మిస్ అయ్యాడు, ఎవడి వల్ల మిస్ అయ్యాడు నాకు అర్జెంటుగా తెలియాలి. వెళ్ళండి. దీనికోసం మీకు ఏమైనా సరే నేను చూసుకుంటాను. వెళ్ళండి.
హలో బావా, సంజయ్ కనిపించిందా? తనని తీసుకొస్తున్నావా? సారీ రఘు, సంధ్య ఇక్కడి నుంచి కూడా మిస్ అయింది. అదేంటి బావా, సంజయ్ ఫోటో చూసి ఫోన్ చేశారు కదా, మరి తను దొరకపోవడం ఏంటి? ఏం చేయమంటావు రఘు? ఆ ఫోన్ విన్నాక ఎంతో ఆశతో వెళ్ళాను, కానీ నేను వెళ్ళేసరికి సంధ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను ఎక్కడికి వెళ్ళిందో అడిగావా? ఎవరికీ తెలియదు రఘు. పైగా వాళ్ళ తాతగారు కూడా చనిపోయారట. దహనం కూడా ఈ పల్లెటూరులోనే చేసిందట. అంటే ఉన్న ఒక్క పెద్ద దిక్కు కూడా దూరం అయిపోయిందన్నమాట. అవును రఘు, ఆ పెద్దయిన చావు తనని బాగా డిస్టర్బ్ చేసింది అన్నారు. మానసికంగా బాగా డిస్టర్బ్ అయింది అన్నారు. ఏంటి బావా మన కర్మ, ఒకరోజు ముందు తెలిసినా మనం ఇక్కడే పట్టుకునేవాళ్ళం. ఆ ముసలావిడ ఓ రోజు ముందు మనకి చెప్పినా కనీసం అక్కడైనా పట్టుకునేవాళ్ళం. ఏం చేస్తాను రఘు, ఇక్కడున్న వాళ్ళందరికీ మనందరి ఫోన్ నెంబర్లు ఇచ్చొచ్చాను. ఎవరికి కనిపించినా చెప్పమని చెప్పాను. ఏమో, అదృష్టం బాగుంటే ఎవరికైనా కనిపించవచ్చు, మనకు ఫోన్ చేయొచ్చు. ఏమో బావా, ఆ దేవుడు మనకంత అదృష్టం ఇవ్వాలిగా. అమ్మా సంజ, ఎక్కడున్నావమ్మా? ఏం చేస్తున్నావు? ఏం లేదు రెడీ. మరెందుకు అంత కంగారు పడ్డావు? ఏం లేదు రెడీ. తప్పు చేసిన వాడే ఎక్కువగా రియాక్ట్ అవుతాడు. సంధ్య దొరికింది. దొరికిందా? చూసావా చూసావా, సంధ్య పేరు ఎత్తగానే నీలో టెన్షన్ ఎలా కనబడుతుందో. నేను మామూలుగానే ఉన్నాను, మీరే అనవసరంగా టెన్షన్ పెడుతున్నారు.
నీ లక్ బాగుండి సంధ్య కొద్దిలో మిస్ అయింది. అయినా తను డెఫినెట్గా దొరుకుతుంది. సంధ్య దొరుకుంటే నీ తప్పులన్నీ బయటికి లాగుండేవాణ్ణి, నీ సంగతి చెప్పేవాణ్ణి. నేనేం తప్పులు చేయలేదు డాడీ. అనవసరంగా మీరు నన్ను అనుమానిస్తున్నారు. రేయ్, నేను మీ అమ్మని కాదురా, నువ్వు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మటానికి. సంధ్య నీ బ్రాంచ్లో చేరిన విషయం నువ్వు నా దగ్గరే దాచావు. దానికి రీజన్ చెప్పాను కదా. అది నేను నమ్మాలి కదా. అది కాదు డాడీ. మాట్లాడుకో. సంజయ్కేదో జరగనందే జరిగింది. దానికి కారణం నువ్వే అన్నా నమ్మకం. అదేంటో బద్రీకి తెలుసు. కానీ వాడు ప్రాణం పోయినా చెప్పడు. చెప్పకుండా నువ్వేదో చేశావు. నీ నాటకాలకు తెరదించాలి అంటే సంజయ్ దొరకాలి. తన ముందే నువ్వు చేసినవన్నీ బయట పెడతాను. ఏమండి, వచ్చేసారా? ఎంతసేపు అయింది వచ్చి? సంధ్య ఏది? ఎక్కడా? తీసుకురాలేదా? సంజయ్ దొరకలే స్నేహ. అదేంటండి, సంధ్య కనిపించిందని ఎవరో కాల్ చేశారు కదా? అది వినే వెళ్ళాను. తను అప్పటిదాకా అక్కడే ఉందట. నేను వెళ్ళటం 10 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి తను వెళ్ళిపోయింది. మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే. సంధ్య ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇదిగో, తను ఇష్టపడిన వ్యక్తితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందట.